ఓం నమో వెంకటేశాయ. భూతసంఘాధివాస పూతసంఘాధివాస గోవింద గోవింద. మహాభూతసంగే త్వహంకారసంగే దశాక్షాదిభంగే మనోవత్తురంగే త్రిడాద్యుత్తరంగే విచిత్రాతిసాంగే నృదేహాదిరంగే నటోసీహ శృంగే అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మహాయోగపీఠే పరిభ్రాజమానే ధరణ్యాదితత్వాత్మకే శక్తియుక్తే గుణాహస్కరే వహ్నిబింబార్ధమధ్యే సమాసీనమోంకర్ణికేష్టాక్షరాబ్జే. అథ సంకల్పః. శ్రీత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః త్రయోదశాధ్యాయాంతర్గతా శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. సంసార సింధుమగ్నస్య భగ్నభావస్య దుష్కృతేః దుర్భావలగ్న మనసః శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. వాసిష్ఠ శక్తి పౌత్రశ్చ శుకదేవ గురుర్గురుః ఆషాఢ పూర్ణిమా పూజ్యః పూర్ణచంద్ర నిభాననః. శ్రీ గురుభ్యో నమః. క్షేత్రజ్ఞాధ్యాయం లేదా క్షేత్రజ్ఞ విభాగయోగం అనే పేరు కలిగిన అధ్యాయాన్ని, ఆ అధ్యాయంలో ఉపదేశాన్ని ప్రారంభించినటువంటి పరమాత్మ ఈ శరీరాన్ని క్షేత్రం అని అంటారు అని, ఈ క్షేత్రంలో ఉండి ఈ క్షేత్రాన్ని ఈ శరీరాన్ని నాది అని అనుకునేవాడు జీవుడు లేదా క్షేత్రజ్ఞుడు అని పరిచయం చేసి, ఇలా ఒక శరీరంలో ఉన్నవాడిని క్షేత్రజ్ఞుడు లేదా జీవుడు అనేట్లయితే శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి పరమాత్మే నిజమైన క్షేత్రజ్ఞుడు అనే అంశాన్ని కూడా ప్రస్తావన చేసి, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని ప్రస్తావన చేసి, ఈ క్షేత్రజ్ఞ జ్ఞానం అనేది సామాన్యమైన విషయం కాదు, ఇది తెలుసుకోవలసిన అంశం. అందువలన తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ సచ యో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు అనే శ్లోకంలో ఈ క్షేత్రం గురించి, శరీరం గురించి,
అట్లాగే శరీరంలో ఉండేటువంటి జీవుడి గురించి, శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి పరమాత్మ గురించి నేనే చెప్తాను, జాగ్రత్తగా విను అని ఒక ప్రతిజ్ఞావాక్యాన్ని పలికి 4వ శ్లోకంలో ఈ క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, పరమాత్మ వీటి యొక్క జ్ఞానం అనేది అనేక మంది ఋషులు ఉపదేశం చేసినటువంటిది. మంత్రాలలో విస్తారంగా లభించేటువంటి అంశం ఇది. బ్రహ్మసూత్రాలలోనూ ఉపనిషద్ వాక్యాలలోనూ చాలా స్పష్టంగా బోధించబడినటువంటి అంశం. అటువంటి అంశాన్ని నేను నీకు ఉపదేశం చేస్తున్నాను, జాగ్రత్తగా విను అని చెప్పి పై శ్లోకంలో క్షేత్రం, ఆ క్షేత్రం యొక్క లక్షణాలు వీటిని చెప్పడానికి పూనుకున్నాడు. 5, 6 శ్లోకాలలో ఆ క్షేత్ర లక్షణాలను సంగ్రహంగా పరమాత్మ భాషలో సంగ్రహంగా చెప్పబోతున్నాడు. ఆ శ్లోకాలు ఇలా ఉంటాయి. మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరాః ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతః చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం అని. క్షేత్రం, శరీరం అంటే ఏమిటి అని నేను సంగ్రహంగా చెప్తాను అని మళ్ళీ పరమాత్మ యొక్క వాక్యం. క్షేత్రం అంటే ఏమిటి? మనం అనుకునేటువంటి దేహం. ఈ దేహంలో ఏమేమి ఉన్నాయి అనే విషయాన్ని పరమాత్మ లెక్కగట్టి చెప్తున్నాడు. మహాభూతాని, పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం అనేటువంటి పేరు కలిగిన పంచమహాభూతాలు. వీటన్నిటికీ కారణమైనటువంటి అహంకార, అహంకార తన్మాత్రం. బుద్ధి, వీటన్నిటికీ కారణమైనటువంటి బుద్ధితత్వం లేదా మహత్తత్వం. అవ్యక్తం, వీటన్నిటికీ కారణమైనటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి. దీన్ని మాయా అనుకోవచ్చు, అజ్ఞానం అనుకోవచ్చు, ఈశ్వర శక్తి అనుకోవచ్చు, రకరకాలుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇలా మహాభూతాని, అహంకార, బుద్ధి, అవ్యక్తం అనేటువంటి 8 అంశాలు. ఈ 8 అంశాలు ఒక జట్టు కింద ఉండేవి. మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవచ అనేది ఒక జట్టు. ఇంద్రియాణి దశ, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, వెరసి మొత్తం 10 ఇంద్రియాలు దశ. ఏకంచ, 11వ ఇంద్రియమైనటువంటి మనస్సు, మొత్తం 11 ఇంద్రియాలు. ఇంద్రియాణి దశ ఏకంచ. పంచచ ఇంద్రియ గోచరాః, 5 ఆయా ఇంద్రియాలకు నియతమైనటువంటి విషయాలు, ఆయా ఇంద్రియాలతో తెలుసుకోబడేటువంటి విషయాలు, అలా ఆయా ఇంద్రియాల ద్వారా ప్రాణులు తెలుసుకునేటువంటి విషయాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇలా ఇంద్రియాణి దశైకంచ పంచచ ఇంద్రియ గోచరాః. వీటన్నిటితో పాటు ఇచ్ఛా, కోరిక లేదా కోరికలు, ద్వేష, ద్వేషం లేదా ద్వేషములు, సుఖం, ఆయా వస్తువుల ద్వారా ప్రాణులు పొందేటువంటి సుఖం, ప్రశాంత భావనకు కారణమైనటువంటి భావన. దుఃఖం, ఆయా వస్తువులను, ఇష్టం లేని వస్తువులను సంపాదించుకున్నప్పుడు ఆయా వస్తువుల ద్వారా ప్రాణులు సంపాదించుకునేటువంటి దుఃఖం, ప్రతికూల భావనతో కూడి ఉన్నటువంటి దుఃఖం. ఇచ్ఛా, ద్వేష, సుఖం, దుఃఖం. సంఘాత, మొత్తం వీటన్నిటి యొక్క సముదాయం. ఇది కాక చేతన, శరీరానికి మాత్రమే ప్రత్యేకించినటువంటి, శరీరంలో మాత్రమే కనబడేటువంటి, రాయులోనూ రప్పలోనూ లేదా చెట్లలోనూ ఇంకా కొంచెం జడ పదార్థాలుగా మనకు ప్రసిద్ధమైన వాటిల్లో కనిపించనటువంటి ఒక చేతన శక్తి, జ్ఞానశక్తి. దాన్ని మనోవృత్తి అని అభివర్ణిస్తారు. అలాగే ఆత్మ చైతన్య ప్రతిబింబంతో కూడిన మనోవృత్తి అని కూడా చెబుతారు. అట్లాంటి చేతన. ధృతి, ధైర్యం. ఈ శరీరం ఏ క్షణాన కూడా కృంగి కింద పడిపోకుండా నిలబెట్టి ఉంచేటువంటి మానసికమైనటువంటి సత్వం. సంఘాత, చేతన, ధృతి. ఇట్లాంటివన్నీ ఇంకా కూడా
చెప్పనివి చాలానే ఉండవచ్చు. అవన్నీ కలిపి ఏతత్ క్షేత్రం, ఏతత్ క్షేత్రం ఇవన్నీ కలిపితే ఈ శరీరం. ఏతత్ క్షేత్రం సమాసేన, ఈ ఏతత్ క్షేత్రం ఇవన్నీ కలిపితే శరీరం అనే అంశం చాలా సంగ్రహంగా చెప్పేటువంటి అంశం. దీనికి చాలా వికారాలు ఉన్నాయి. సవికారం ఉదాహరితం, రకరకాల వికారాలతో ఇది కూడి ఉంటుంది. రకరకాల కార్యాలతోనూ, రకరకాల కారణాలతోనూ, రకరకాల వినాశాలతోనూ, విచిత్రమైనటువంటి విన్యాసాలతోనూ కూడి ఉంటుంది. సవికారం ఉదాహరితం, కేవలం ఉదాహరణార్థం కొన్ని అంశాలను చెప్పాము. కొన్ని అంశాలతో కూడినటువంటి శరీరాన్ని ఇక్కడ ఉదాహరించి పెట్టాను అని ఈ 2 శ్లోకాల్లోనూ కలిపి పరమాత్మ అంటున్నాడు. ఏమంటాడు పరమాత్మ అంటే, శరీరం అని అనంగానే, శరీరం అనే ప్రస్తావన రాగానే ఆ శరీరం అంటే ఏమిటో మాకు తెలుసు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వారికి తెలిసింది కేవలం స్థూలంగా కదులుతూ కనిపించేటువంటి స్థూల దేహం మాత్రమే. ఇంతవరకు దేహం పై చర్మం, పై పొర, వీటితో మాత్రమే శరీరం పూర్తి కావటం లేదు. ఈ చర్మం లోపల ఉండేటువంటి మాంసాలు కానీ, లేదా ఎముకలు కానీ, లేదా ఆయా అవయవాలు కానీ, లోపల పనిచేయిస్తున్నట్లు ఉండేటువంటి అంగాలు కానీ, వీటన్నిటితో కూడా శరీరం పూర్తి కావటం లేదు. శరీరం అనేది వీటిని దాటి కూడా ఉన్నది. ఆ శరీరాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకోవాలి. శరీర తత్వాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకోవాలి. శరీరం ద్వారా తత్వాన్ని అర్థం చేసుకునే రీతిలో సాగాలి. దానికి తగ్గట్టుగా శరీరాన్ని తెలుసుకోవాలి. శరీరంలో ఏమున్నాయి, ఏమి పని చేస్తున్నాయి అనేది ఒక అంశం. అది భౌతికమైనటువంటి దృష్టికే అందేటువంటి అంశం. ప్రత్యేకించి దాని గురించి చర్చ చేపట్టనక్కర్లేదు. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పరిణమించింది, ఈ శరీరం యొక్క కారణ పరంపర ఎటువైపు పోతుందో, ఈ కారణ పరంపర ఎంత దాకా వెళుతోంది అనే విషయాన్ని గమనించుకోవాలి. ఈ కారణ పరంపరకు, ఈ శరీరము, శరీరానికి కారణము, దానికి కారణము, దానికి కారణము అనేటువంటి పరంపరకు ఎక్కడ ఆపుదల ఉంటుంది, ఎక్కడ ఈ పరంపర ఆగిపోతోంది, ఎక్కడ ఆత్మ అనేటువంటి ప్రస్తావన వస్తోంది, ఇలాంటి విషయాలు అర్థం చేసుకుంటేనే ఈ శరీరాన్ని అర్థం చేసుకున్నట్లు, లేకపోతే శరీరాన్ని అర్థం చేసుకున్నట్లు కాదు. అందువలన ఆ రీతిలో ఆలోచించాలి. శరీరం అనగానే కాళ్ళు, చేతులు అనేటువంటి బయటికి కనిపించే అవయవాలు, లేదా లోపల ఉండేటువంటి అవయవాలు, వీటి గురించి ఎక్కువ మాట్లాడుకోనక్కర్లేదు. ఈ శరీరం ద్వారా ఆత్మను, తన యొక్క రూపాన్నే తెలుసుకునేటువంటి ప్రయత్నానికి తగ్గ విచారణ చేసుకోవాలి. ఆ విచారణ నేను సమాసంగా, అంటే సంగ్రహంగా నేను చూపిస్తాను. అందులో మొదలు ఆలోచించుకోవలసింది, ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది. ఏ శరీరమైనా సరే ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కార్యమైనా ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం ఏ రకంగా చెప్పుకోవాలి అనుకున్నాము అంటే, కారణంలో ఉండేటువంటి గుణాలు కార్యంలో, అంటే ఆయా శరీరాల్లో కనిపిస్తాయి. కాబట్టి ఈ శరీరంలో కనిపించేటువంటి గుణాలను బట్టి ఈ గుణాలు ఉండేటువంటివి కారణం అవ్వాలి అని కనిపెట్టాలి. ఈ శరీరంలో కనిపించేటువంటి గుణాలు మహాభూతాల యొక్క, లేదా పంచభూతాల యొక్క గుణాలుగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క భూతము యొక్క గుణము ఈ శరీరంలో కనిపిస్తోంది. పృథివీ యొక్క గంధము అంటే వాసన కనిపిస్తోంది. జలము యొక్క తడి లేదా స్నేహం అది ఈ శరీరంలో కనిపిస్తోంది, లేదా రసం కనిపిస్తోంది. తేజస్సు లేదా అగ్ని, దాని యొక్క ఉష్ణత అంటే వేడి ఈ శరీరంలో కనిపిస్తోంది. వాయువు యొక్క ప్రభావం స్పష్టంగానే ఉంది. ఆకాశం అనేది ఈ శరీరంలో పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. రకరకాల అవకాశాలు శరీరంలో అక్కడక్కడ ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ఈ గుణాలను దృష్టిలో ఉంచుకుని, ఈ గుణాల ద్వారా దీనికి కారణంగా పంచమహాభూతాలు ఉండాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ శరీరం అనగానే కనిపించే శరీరంతో పరిమితం చేసుకోకుండా, ఈ శరీరానికి కారణమైనటువంటి సూక్ష్మమైన భూతాలు కూడా ఈ శరీరంలో భాగమే అనే విషయాన్ని మొదలు అర్థం చేసుకోవాలి. అందువలన మహాభూతాని అనే అంశం మొదలు అర్థం చేసుకోవాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. దానితో పాటు ఈ మహాభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, శరీరం మహాభూతాల ద్వారా వచ్చింది. మహాభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే,
శాస్త్రాలలో నిర్దేశించినటువంటి విధానాల ప్రకారం, ఉపనిషత్తులలోనూ అక్కడక్కడ నిర్దేశించినటువంటి విధానాల ప్రకారం అహంకారం అనేటువంటి తత్వం నుండి వచ్చింది. ఆ అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది అనే విచారణ చేపడితే మహత్తత్వం లేదా బుద్ధితత్వం అనేటువంటి తత్వం నుండి వచ్చింది. ఆ బుద్ధితత్వం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నను మనం వేసుకున్నట్లయితే అది అవ్యక్తం, త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి అనేటువంటి తత్వం నుండి వచ్చింది. ఇలా శరీరంతో మొదలు పెడితే అవ్యక్తం, త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి అనే అంశంతో పరిసమాప్తమవుతోంది. ఇవన్నీ కూడా ఈ శరీరంలో భాగాలే. ఇవన్నీ కూడా శరీరంలోకే చేరుతాయి, శరీరము కోవలోకి చేరుతాయి. మహాభూతాని అహంకార బుద్ధి అవ్యక్తమేవచ. ఇలా ఈ శరీరానికి కారణాలన్నిటినీ వెతుక్కుని ఈ శరీరం ద్వారా, ఈ కారణ పరంపర ద్వారా పరమాత్మను కనుగొనేటువంటి ఉపాయాన్ని చూసుకోవాలి అని పరమాత్మ సూచన చేస్తున్నాడు. అహంకారము బుద్ధి అంటే వివరించుకోలేదు అని అనుకోక్కర్లేదు, అదేమి కొత్త విషయం కాదు. ఇంతకుముందు 7వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో భూమిరాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధ అని పరమాత్మ చెప్పినటువంటి అపరా ప్రకృతిని వేరే మాటలలో ఇక్కడ ఉంచాడు. అక్కడ భూమిరాపోనలో వాయు ఖమ్ అని 5 పదాలను విడిగా చెప్పాడు. ఇక్కడ పంచమహాభూతాని, మహాభూతాని అని మాత్రమే చెప్తున్నాడు. ఆ ప్రకృతులనే ఇక్కడ మళ్ళీ ఉదహరిస్తున్నాడు. ఆ ప్రకృతులను కంటే వేరే ప్రకృతులను చెప్పటం లేదు. కాబట్టి అక్కడ ఏమి చెప్పుకున్నామో ఇక్కడ కూడా అదే తత్వం. ఇలా మహాభూతాని అహంకార బుద్ధి అవ్యక్తమేవచ అని 8 అంశాలు ఒకవైపు ఈ శరీరం ద్వారా తెలుసుకోవలసినటువంటివి, ఈ శరీరం యొక్క కారణ పరంపరలో చేరినవి ఉన్నాయి అనే అంశం ఒక రీతిలో అర్థం చేసుకోవాలి. దీంతోపాటు ఈ శరీరం ఎలా పనిచేస్తోంది, ఈ శరీరంలో ఏ ఏ భాగాలు పనిచేస్తున్నాయి, భౌతికంగా స్థూలంగా ఉండేటువంటి భాగాలు కాకుండా ఈ శరీరం యొక్క అసలు సిసలు ప్రయోజనాన్ని సాధించేటువంటి 10 ఇంద్రియాలు, 10 ఇంద్రియాలు, దానితో పాటు 11వ ఇంద్రియమైనటువంటి మనస్సు, ఇవి కూడా ఈ క్షేత్రంలో శరీరంలో భాగము అని అర్థం చేసుకోవాలి. 10 ఇంద్రియాల గురించిన ప్రస్తావన మనం ఇంతకుముందు చాలాసార్లే చేసుకున్నాం. పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి అని, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి అని, శ్రోత్ర త్వక్ చక్షు రసన ఘ్రాణేంద్రియాలు, శ్రోత్రము చెవిలో ఉండేటువంటి ఇంద్రియం, త్వక్ చర్మంలో ఉండేటువంటి ఇంద్రియం, చక్షుస్సు అంటే కళ్ళలో ఉండేటువంటి ఇంద్రియం, రసన నాలుక మీద ఉండేటువంటి ఇంద్రియం, అలాగే ఘ్రాణేంద్రియం మన ముక్కులలో ఉండేటువంటి ఇంద్రియం. ఇలా 5 జ్ఞానేంద్రియాలు. ఇవి కాక వాక్పాణిపాద పార్శ్వ ఏంటో తప్పే వస్తుంది, వాక్పాణిపాద పాయూపస్థాలు అనేటువంటి 5 కర్మేంద్రియాలు, ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు అనబడేటువంటి 10 ఇంద్రియాలు. 10 ఇంద్రియాలతో పాటు 11వ ఇంద్రియమైనటువంటి మనస్సు. ఇంద్రియాణి 10 ఏకంచ, పంచజ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు 10 ఏకంచ 11వదైనటువంటి మనస్సు. ఇంద్రియాణి 10 ఏకంచ. ఇవి క్షేత్రంలో భాగమే, శరీరంలో భాగమే. ఇవి శరీరం కంటే భిన్నంగా లేవు. శరీరాన్ని నడిపించేవి లేదా శరీరంలో ఉండి శరీరం యొక్క వాస్తవమైనటువంటి ప్రయోజనాన్ని సాధించేవి. వాస్తవమైన ప్రయోజనం ఈ శరీరం ద్వారా సాధించవలసినటువంటి ప్రయోజనాన్ని సాధించేవి, వ్యావహారికమైన ప్రయోజనాన్ని సాధించేవి. ఇంద్రియాణి 10 ఏకంచ. వీటితో పాటు పంచచ ఇంద్రియ గోచరాహ, ఈ శరీరంలోనే దాగి ఉన్నటువంటి ఆ మహాభూతాల యొక్క లక్షణాలు, ఇంద్రియాల ద్వారా తెలుసుకొనబడేటువంటి, ఇంద్రియాల ద్వారా మనం తెలుసుకునేటువంటి విషయాలు, అవి కూడా ఈ శరీరంలో భాగంగానే ఉన్నాయి. ఒక్కొక్క ఇంద్రియంతోనూ ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. శ్రోత్రేంద్రియం, దాంతో మనం శబ్దం అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాము. ఆ శబ్దం ఈ శరీరంలో భాగంగా ఉంది. ఈ శరీరంలో శబ్దం కొంచెం ఉంది, లోపల నాడులలో రక్తం ప్రవహించేటువంటి శబ్దం, లేదా రకరకాల ఇంద్రియాలు రకరకాల అంగాలు పనిచేసేటువంటి శబ్దం, ఈ శబ్దాలన్నీ కూడా ఈ శరీరంలో ఉన్నాయి. అలాగే త్వగింద్రియం, అది చేసేటువంటి స్పర్శ,
ఆ త్వగింద్రియం ద్వారా తెలుసుకోబడేటువంటి స్పర్శ ఈ శరీరంలో భాగమై ఉంది. అలాగే చక్షుస్సు, ఆ ఇంద్రియం ద్వారా తెలుసుకునేటువంటి విషయం రూపం అనేది ఈ శరీరంలో భాగంగా ఉంది. కలర్ లేదా వర్ణం అనేది ఈ శరీరంలో భాగంగానే ఉంది. అదేవిధంగా రసనేంద్రియం ద్వారా తెలుసుకోబడేటువంటి రసము ఈ శరీరంలో భాగంగా ఉండనే ఉంది. జలం ఉన్న చోటల్లా రసం ఉండి తీరుతుంది. దీనితో పాటు ఘ్రాణేంద్రియం, ముక్కులో ఉండేటువంటి ఇంద్రియం ద్వారా తెలుసుకునేటువంటి గంధం ఈ శరీరంలో భాగంగా ఉంది. ఇలా పంచచ ఇంద్రియ గోచరాహ, ఇవన్నీ కూడా ఈ శరీరంలో భాగమే. ఈ శరీరం కంటే బయట ఉన్నాయి, లేవని కాదు, ఈ శరీరంలో కూడా అవన్నీ ఉన్నాయి. శరీరంలో కూడా ఈ ఇంద్రియ విషయాలున్నాయి, ఇంద్రియాలున్నాయి, మనస్సు కూడా ఉన్నది. ఇవన్నీ కలిపితేనే క్షేత్రము లేదా శరీరం. వీటితో పాటు ఇచ్ఛ, కోరిక లేదా కామం, రకరకాల విన్యాసాలతో ఉండేటువంటి కోరిక, రకరకాలుగా రూపాంతరాలకు గురయ్యేటువంటి కోరిక, ఇచ్ఛ, ఇది కూడా ఈ శరీరంలో భాగమే. ఇది మనస్సులో ఉండి మనస్సు ద్వారా పెరిగి శరీరంలో భాగమవుతుంది. ఇది కూడా శరీరంలో భాగమే. ద్వేష, ఈ ఇచ్ఛ తీరనప్పుడు, కోరిక తీరనప్పుడు కలిగేటువంటి ప్రతికూలమైనటువంటి భావన. ఇచ్ఛ అంటే కొంచెం అనుకూలంగా కనిపించేటువంటి భావన, కానీ ఆ కోరిక తీరనప్పుడు వచ్చేటువంటి ప్రతికూలమైన భావన ద్వేషం. ఈ ద్వేష భావన ఇది కూడా శరీరంలోనే భాగమే, శరీరంలో ఉండేటువంటి ఒక అంశం మాత్రమే. ఇచ్ఛ, ద్వేష, వీటన్నిటితో పాటు సుఖం, దుఃఖం, ఈ రెండు కూడా శరీరంలో భాగమే. సుఖం అంటే అనుకూలంగా అనిపించి, అనుకూలం అని అనిపించి లభించిన తరువాత ప్రశాంతతను తీసుకువచ్చేటువంటి భావన, లేదా మనస్సు ద్వారా కలిగేటువంటి ఒక వృత్తి లేదా ఒక రకమైనటువంటి వికారం, మనోవికారం, ఇది సుఖం. దుఃఖం మనం కావాలనుకున్న వస్తువు లభించనప్పుడో లేదా వేరువేరు సందర్భాలలోనో కలిగేటువంటి ప్రతికూలమైన భావన, వద్దు అనిపించేటువంటి భావన, ఇది కూడా ఒక మనోవృత్తి లేదా మనోవికారం. ఇలాంటి మనోవృత్తిలో రెండు కూడా, సుఖం, దుఃఖం, ఈ రెండు కూడా ఈ శరీరంలో భాగమే అని అంటున్నాడు. ఇచ్ఛా, ద్వేష, సుఖం, దుఃఖం అని. మొదలు మహాభూతాని అహంకార బుద్ధిరవ్యక్తమేవచ అన్నప్పుడు కారణ పరంపరను చూపిస్తున్నాడు అని అనుకున్నాం. కారణ పరంపరను చూపిస్తున్నాడు, దేనికి ఏది కారణం అనే అంశాన్ని చెప్తున్నాడు అని అనుకున్నాం. మరి ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరాహ ఇచ్ఛా, ద్వేష, సుఖం, దుఃఖం అనే అంశాలను ఎందుకు చూపిస్తున్నాడు? ఈ అంశాలు ఏమి కారణ పరంపర ద్వారా పరమాత్మను కనుగొనే అంశాలు కావు కదా. కారణ పరంపర ఏమి ఇందులో లేదు. ఇవి మనస్సులో లేదా శరీరంలో ఉండేటువంటి అంశాలు. అందులో కొన్ని మనసులో ఉండేటువంటి అంశాలు, కొన్ని భౌతికమైనటువంటి అంశాలు, కొన్ని భౌతికం కానట్లుగా అనిపించేటువంటి అంశాలు. వీటి వలన, వీటిని ఇలా ప్రదర్శించటం వలన ఏమీ ఉపయోగం అని ప్రశ్నించుకుంటే దానికి సమాధానంగా పరమాత్మ సంఘాత అనే పదాన్ని ఇక్కడ వాడుతున్నాడు. సంఘాత, ఇవన్నీ కలిస్తే, ఇవన్నీ ఒక గుంపుగా చేరితే, ఇవన్నీ కలిసి ఒక జట్టుగా చేరితే, వీటన్నిటినీ కలిపి ఒక మూటగా కడితే దాని పేరు శరీరం. సంఘాత, మూట లేదా గుంపు లేదా జట్టు ఏమైనా అనుకోవచ్చు. ఇవన్నీ కలిసి ఒక పనిని చేస్తే దాని పేరు సంఘాత. కొంతమంది జనాలు కలిసి ఒక పని చేసినట్లయితే ఆ జనాల సముదాయాన్ని సంఘము లేదా సంఘాతము అనటం అనేది ఉంది. అలాగే ఇవన్నీ కలిస్తేనే సంఘాతం అని సంఘాత అనే పదాన్ని వాడుతున్నాడు. ఈ సంఘాత అనే పదాన్ని వాడటం ద్వారా ఎప్పుడైనా సరే సంఘాతం అనేది వచ్చిందంటే కొన్ని చేరి, కొన్ని కలిసి ఒక అంశాన్ని, ఒక పనిని చేస్తున్నాయి అనంటే, కొన్ని అవయవాలు కావచ్చు, కొన్ని అంగాలు కావచ్చు, అంశాలు కావచ్చు, కొంత జనాలు కావచ్చు, చేరి పని చేస్తున్నాయి అంటే ఆ చేసే పని ద్వారా వచ్చే లాభం మరొక వ్యక్తికి వెళ్ళవలసిందే అని ఒక రూల్ ఉంది, ఒక నియమం ఉంది. దానికి రకరకాల ఉదాహరణలు శాస్త్రాలలో చెబుతారు. ఒక రాజప్రాసాదం ఉంది. ఆ రాజప్రాసాదంలో చాలా అంశాలు ఉన్నాయి,
రాజప్రాసాదం అంటే కేవలం గోడలు పైకప్పులు మాత్రమే కాదు. రాజప్రాసాదంలో రకరకాల అంశాలున్నాయి. అందులో సింహాసనాలున్నాయి, పడకలున్నాయి, మెత్తటి పరుపులున్నాయి, ఇంకా స్నానాలకు లేదా పానాలకు, భోజనాలకు, ఇతర వ్యవహారాలకు కావలసినటువంటి సామగ్రి మొత్తం అమరి ఉంది. ఈ సామగ్రి మొత్తాన్ని కలిపితే దాని పేరు రాజప్రాసాదం. ఒట్టిగా కేవలం గోడలు కప్పులు ఉంటే దాని రాజప్రాసాదం అని అనడానికి వీల్లేదు. అది కేవలం బిల్డింగ్ మాత్రమే. రాజప్రాసాదం దానివలన ఏదో ఒక భోగం కలగాలి అనంటే ఇవన్నీ కలిసి ఉండాలి. అవన్నీ పరస్పరం కలిసి పనిచేసేటువంటి స్థితి ఉండాలి. ఎవరైనా ప్రేరేపించినా వాటంతటా అవి పనిచేసినా, అక్కడ ఉండేటువంటి సేవకులు, దాసులు వీరందరేమో స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటారు. వస్తువులు మాత్రం ఎవరైనా ప్రేరేపిస్తే పనిచేస్తున్నట్లు అనిపిస్తాయి. ఇవన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఎవరి కోసం చేస్తున్నాయి? రాజప్రాసాదంలో ఉండేటువంటి వస్తువులన్నీ, ఆ భోగ వస్తువులన్నీ కలిపి, విలాస వస్తువులన్నీ కలిసి ఏం పనిచేస్తున్నాయి అంటే ఒక వ్యక్తికి భోగాన్ని కలిగిస్తున్నాయి. రాజుగారికి అక్కడ భోగాన్ని కలిగిస్తున్నాయి. రాజుగారు ఈ సంఘాతంలో చేరతాడా? రాజప్రాసాదం అని లెక్క కట్టినప్పుడు అందులోని వస్తువులలో రాజుగారిని ఎక్కడైనా మనం రాసుకున్నామా? రాజప్రాసాదం అంటే పైకప్పు, గోడలు, సింహాసనాలు, పడకలు, స్నానాలు, గదులు, పానాలు, నీళ్లు, భోజనాలు, ఇవన్నీ వరుసగా లిస్ట్ అవుట్ చేశాము. ఆ లిస్టులో ఎక్కడైనా రాజుగారు అనే మాట రాసుకున్నామా? రాజుగారు ఉంటేనే అది రాజప్రాసాదం అవుతుంది అని అనుకుంటున్నామా? రాజుగారు లేనిదే అది రాజప్రాసాదం అవుతుందా? అవటానికి వీల్లేదు. ఎందుకంటే ఇది సంఘాతం. ఇవన్నీ సముదాయంగా కలిసి భోగాన్ని కలిగిస్తున్నాయి. ఆ భోగాన్ని అందుకునేవాడు ఈ సంఘాతం కంటే బయట వ్యక్తి అవ్వాలి. ఈ లిస్టులో రాని వేరే వ్యక్తి అవ్వాలి. ఆ వేరే వ్యక్తినే మనం అక్కడ రాజు అనుకుంటున్నాము. ఇక్కడ శరీరం అనేటువంటి సంఘాతాన్ని తీసుకుంటే ఈ శరీరంలో పరమాత్మ చెప్పినట్లుగా మహాభూతాని, అహంకార, బుద్ధి, అవ్యక్తమేవచ, ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరా, ఇచ్ఛా, ద్వేష, సుఖం, దుఃఖం, ఇవన్నీ కలిపి గనక శరీరమైతే ఈ శరీరంలో కలిసి పనిచేసేటువంటి ఇవన్నీ కూడా ఈ శరీరంలో లేని, శరీరం కంటే వేరుగా ఉండేటువంటి ఆత్మ కోసం పనిచేస్తాయి. ఈ శరీరానికంటే వేరుగా నిలబడవలసినటువంటి, వేరుగా ఉండేటువంటి ఆత్మస్వరూపానికి ఇవి ఉపకారం చేస్తూ ఉంటాయి అనే అర్థమే రావాలి. ఇది సింపుల్గా కనిపించే, అర్థమవటానికి కష్టంగా ఉండేటువంటి అంశం. అటువంటి సంఘాతం కోసమే ఇవన్నీ నేను చెప్పాను అని చెప్పడం కోసం, సంఘాత పరార్థత్వాత్ అనే అంశాన్ని సూచించటం కోసం, సంఘాతం అని అంటేనే ఆ సంఘాతం ఇంకొకటికి లాభం చేయటానికే సంఘాతంగా ఉంటుంది, కలిసి పనిచేస్తుంది. అలా కలిసి పనిచేసేటువంటి సంఘాతమే ఈ శరీరము అని చెప్పడం కోసం సంఘాత అని కూడా పదాన్ని ప్రయోగించాడు. సంఘాత అని ప్రయోగం ద్వారా ఇవన్నీ కూడా ఈ దేహంలో ఉండేటువంటి ఆత్మను సూచిస్తూ ఉంటాయి. దేహం కంటే వేరుగా ఉండేటువంటి ఈ దేహానికి యజమాని లేదా స్వామి అయినటువంటి ఆత్మను చూపిస్తూ ఉంటాయి. ఆ చూపించినటువంటి అంశాన్ని గుర్తించాలి అనే అంశాన్ని కూడా పరమాత్మ సూచిస్తున్నాడు సంఘాత అని. సంఘాతం ద్వారా ఈ ఆత్మ అనే బయట వ్యక్తి లేదా ఈ సంఘాతంలో కలవని వ్యక్తి మనకు తెలుస్తున్నాడనే విషయం బాగానే ఉంది. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తి యొక్క అవసరం ఏముంది? ఆ వ్యక్తి కోసం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయి అనే ప్రశ్నకు చాలా దూరంలో సూచనాత్మకంగా సమాధానం ఇవ్వటం కోసం చేతన అనేటువంటి పదాన్ని పరమాత్మ వాడుతున్నాడు. చేతన, ఈ శరీరం కదులుతోంది, ఈ శరీరం ద్వారా ఏదో ఒక విషయం తెలుస్తోంది, ఈ శరీరం ద్వారా ఒక జ్ఞానోత్పత్తి జరుగుతోంది. ఆ జ్ఞానోత్పత్తి ఎక్కడి నుంచి జరుగుతోంది? ఈ శరీరం ద్వారా కలిగేటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జ్ఞానం ఒక రాయిలో కానీ, రప్పలో కానీ, మరొక వస్తువులో కానీ, జడంగా లేదా కదలకుండా ఉండేటువంటి వస్తువులలోనూ ఎక్కడ మనం చూసలేము, అక్కడ చూడటం లేదు. ఈ శరీరంలో మాత్రమే ఈ రకమైనటువంటి జ్ఞానం ఉంది. ఈ జ్ఞాన శక్తి శరీరానికి ఎక్కడి నుంచి వచ్చింది?
కేవలం ఇంద్రియాలు అని అనుకుందామా, లేదా మరొకటి అనుకుందామా, వేరే రకంగా భావించేద్దామా అంటే ఏ భావనలు సరిగ్గా సరిపోవు. ఈ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉండేటువంటి, ఈ శరీరంతో సంబంధం లేని, ఈ శరీరం కంటే విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపం యొక్క శక్తి అది. ఆ ఆత్మస్వరూపం యొక్క శక్తి, మనస్సు యొక్క వృత్తి, ఈ రెండు కలిస్తే చేతన అనేటువంటి జ్ఞానం పుట్టుకొస్తుంది. ఆ జ్ఞానం పుట్టుకోరావటం ద్వారా కూడా ఆ చైతన్య శక్తిని, ఆత్మశక్తిని మనం తెలుసుకోవచ్చు, లేదా నిర్ణయించుకోవచ్చు, స్థిరంగా కూడా నిర్ణయించుకోవచ్చు. విధానం చాలా సులభమైనటువంటి విధానమే. మనస్సు అనేది జడమైన పదార్థమైతే, మనస్సు అనేది ఒక రాయి లాంటిదైతే, దాని యొక్క వికృతి లేదా దాని యొక్క పరిణామం జ్ఞానం ఎందుకు అవుతుంది అనే చర్చ చేసుకున్నట్లయితే సులభంగా తేలిపోయేటువంటి అంశం. అటువంటి అంశాన్ని చేతన అనే పదం ద్వారా తెలుసుకోవాలి. ఆత్మ యొక్క ప్రసక్తి ఈ శరీరంలో ఏముంది, శరీరంలో ఉండేటువంటి అంశాలను దాటి ఈ ఆత్మ అనే ప్రసక్తిని శరీరంలోకి ఎందుకు తేవాలి అనే దానికి సమాధానంగా చేతన అనే పదాన్ని పరమాత్మ వాడుతున్నాడు. ధృతి, ధైర్యం. ఈ శరీరం కింద పడిపోకుండా ఉంది. ఈ శరీరం ఒక బాణంలాగా లేదా ఒక పుల్లలాగా నిలిచి ఉంది అంటే దానికి కావలసినటువంటి ఒక ధైర్యం అనబడేటువంటి, ధృతి అనబడేటువంటి మానసిక వికారం ఒకటి మనసులో ఉండాలి. అది కూడా శరీరంలో భాగం. అది ఉంటేనే ఈ శరీరం నిలబడుతుంది. దాన్ని కూడా శరీరంలోకి చేర్చేసేయాలి అని సంఘాత చేతన ధృతి అనే అంశాన్ని పరమాత్మ చెప్తున్నాడు. ధృతి అనే అంశం ద్వారా కూడా పరమ ఆత్మను, ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మను తెలుసుకోవచ్చు అని అభిప్రాయపడుతున్నాడు. ధృతి అనేది ఆత్మ ఈ శరీరాన్ని ఆశ్రయించకపోతే ఏమాత్రం ఉండదు అనే సంగతి ప్రాణం పోతూనే తెలుస్తూనే ఉంది. ప్రాణం పోయిన వెంటనే శరీరం నిలబడటం లేదు. శరీరంలో ఉండేటువంటి మిగతా అంశాలన్నీ కాస్త కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆత్మస్వరూపం అక్కడ లేదు కాబట్టి, ఆ క్షణాన జీవుడు లేదా ఆత్మ తన యొక్క ఆత్మభావాన్ని ఈ శరీరంలో నుంచి విడిచిపెట్టేశాడు కాబట్టి, లేదా ఉపసంహరించేసుకున్నాడు కాబట్టి, దానికి ధృతి లేక, ధైర్యం లేక అది కింద పడిపోవటం అనే దాన్ని గమనించుకోవచ్చు. ఈ అంశం ద్వారా కూడా ఆత్మను తెలుసుకోవచ్చు అని కూడా ధృతి అనే పదంతో పరమాత్మ సూచన చేస్తున్నాడు. విషయాలు పరిచయం లేకపోవటం వలన కొద్దిగా మనకు కొత్తగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఆలోచిస్తే ఈ అంశాలన్నీ కూడా మనకు అనుభవంలోనే ఉన్నవి. మహాభూతాలు మనకు అనుభవంలో ఉన్నవే. శరీరంలో ఉండేటువంటి ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు అనుభవంలో ఉన్నవే. వాటికి కారణాలు మన శరీరంలో ఉండి తీరాల్సినవే. అహంకార బుద్ధి అవ్యక్తం అనేటువంటిది కొంచెం శాస్త్రీయంగా కనిపించేటువంటి అంశం. దాన్ని కొంచెం అనుభవారూఢంగా లేకపోయినా కొంచెం పక్కన పెట్టినా కనీసం తార్కిక విశ్లేషణకు అందేటువంటి అంశం. ఈ అవ్యక్తం వరకు ఉండేటువంటి కారణ సముదాయం ఈ శరీరంలో తప్పకుండా ఉండాలి. ఏ శరీరమైనా ఏ కార్యమైనా సరే కారణాన్ని మించి ఉండటానికి వీలు లేదు కాబట్టి ఆ కారణం అనేది తప్పకుండా ఉండి తీరాలి. కాబట్టి అంతవరకు కొంతవరకైనా సరే కొంత అనుభవం, కొంత తర్కం ద్వారా, తార్కిక విశ్లేషణ ద్వారా దొరికేటువంటి అంశాలు. ఇంద్రియాలన్నీ కూడా ఆయా కార్యాలను చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అవి లేవు అనటానికి మనకేమీ ఆస్కారం లేదు. వాటి యొక్క నిర్ణీతమైనటువంటి పనులు, కార్యాలు ఈ శరీరంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఇంద్రియాణి దశ ఏకంచ అనే అంశంలో కూడా మనకేమీ సందేహం లేదు. పంచజ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి, పంచకర్మేంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి. మనస్సు పనిచేయకుండా ఈ శరీరం వెళ్లేందుకు అవకాశమే లేదు కాబట్టి అవి కూడా అనుభవంలో ఉండేటువంటి అంశాలే. పంచచేంద్రియ గోచరాహ, శబ్దస్పర్శ రూపరసగంధాలు లేవు అని అనటానికి ఆస్కారమే లేదు. మనకు కోరికలు లేవు అనే మాటకి ప్రసక్తే లేదు. ద్వేషం లేదు అని మాత్రం బయటికి చెప్పుకోవడానికి లేకపోయినా లోపల ఉంది. సుఖం దుఃఖం వీటి కోసమే మనం ప్రయాసపడుతున్నాము. దుఃఖాన్ని పోగొట్టుకోవాలని, సుఖాన్ని సంపాదించుకోవాలని మనకి నిరంతర ప్రయత్నం ఉండనే ఉంది. సంఘాత, ఈ శరీరం మొత్తం కలిసి పనిచేస్తోంది అనే అంశం మీద కూడా ఇప్పుడైనా సరే కనీసం నిర్ణయం వచ్చేసినట్లే. చేతన, శరీరంలో ఒక అసాధారణమైనటువంటి ధర్మం ఉన్నది అనే అంశం మీద కూడా ఏ సందేహమూ అక్కర్లేదు. ఏ రాయిలోనూ ఏ జడమైనటువంటి వస్తువులలోనూ లేనటువంటి అసాధారణమైన
చేతన శక్తి ఈ శరీరంలో ఉన్నది అనేది కూడా మనకు అనుభవంలో ఉన్నదే. ధృతి, ధైర్యం అనేది సందేహం లేకుండా ఈ శరీరంలో ఉన్నది. మన శరీరంలో ప్రాణం, ఆ ప్రాణంతో పాటు ఆత్మ, ఈ రెండు ఉన్నంత వరకు ఉండేటువంటి గుణంగా మనకు అనుభవంలో ఉన్నదే. ఇలా అనుభవంలో ఉండేటువంటి వాటినే పరమాత్మ కొంచెం శాస్త్రీయమైనటువంటి వరుసలో నిరూపణ చేసుకుని ఏతత్ క్షేత్రం సమాసేన, ఇవన్నీ కలిపితే క్షేత్రం, ఇవన్నీ సంగ్రహంగా నా యొక్క మాటతో నువ్వు తెలుసుకోవాలి. ఇవి క్షేత్రం లేదా శరీరం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని అంటున్నాడు. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. ఈ క్షేత్రాలన్నీ, క్షేత్రం ఖచ్చితంగా ఏదో ఒక వికారానికి లోనవుతుంది. ఈ క్షేత్రంలో ఉండేటువంటి అంశాన్ని, ఏ అంశాన్ని విడివిడిగా తీసుకున్నా, అన్నీ కలిపి ఒక యూనిట్ కింద తీసుకున్నా, వీటన్నిటికీ ఏదో రకమైన వికారం ఉంది. అన్నీ కలిపి యూనిట్గా తీసుకుంటే ఈ క్షేత్రం, శరీరం ఒకసారి పుట్టుకొస్తోంది, మారుతోంది, అలాగే వినాశానికి గురి అవుతోంది. జాయతే, అలాగే నశ్యతి, పుడుతోంది, గిడుతోంది. కాబట్టి వికారాలకు లోనవుతోంది. కాబట్టి వికారాలకు లోనయ్యేది క్షేత్రం. వికారాలను లేదా విచిత్రమైనటువంటి భావ వికారాలను పొందేటువంటిది శరీరం. ఈ భావ వికారాలేవి లేనటువంటి వాడే ఆత్మస్వరూపం అనబడేవాడు, లేదా ఆత్మతత్వం అనబడేవాడు అనే అంశాన్ని కూడా సూచన చేస్తూ సవికారం ఉదాహృతం అని పరమాత్మ ఈ శ్లోకంలో అన్నాడు. శ్లోకంలో ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం అని సమాసంగా, సంగ్రహంగానే క్షేత్రాన్ని గురించిన ప్రస్తావన చేస్తున్నాను అని అన్నాడు. మనం ఒకసారి ఈ అంశాలను ఒకసారి రివ్యూ చేసుకుని, మనసులో ఆలోచించుకుని, ఈ మహాభూతాలు అనే వాటి ప్రస్తావన ఉంటుందా లేదా, అహంకారం బుద్ధి అవ్యక్తం ఈ మూడిటిని కాస్త పక్కన పెట్టినా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయా లేవా, మనస్సు అనేది మనసులో ఈ శరీరంలో పనిచేస్తోందా లేదా, శబ్దస్పర్శ రూపరసగంధాలు ఈ శరీరంలో ఉన్నాయా లేవా, ఇచ్ఛా, ద్వేషం, సుఖం, దుఃఖం ఈ 4 ఉన్నాయా లేవా, వీటన్నిటితో పాటు ఈ శరీరం అనేది ఒక కలిసి పనిచేసేటువంటి యంత్రమా, దేనికి వాడికి స్వతంత్రంగా పనిచేసేటువంటి విభిన్న అంగాల సముదాయమా, చైతన్య శక్తి అనేది శరీరంలో అసాధారణంగా కనిపిస్తోందా లేదా, అదేవిధంగా ధైర్యం అనేది ఈ శరీరంలో ఎంతవరకు ఉంటుంది. మనం వ్యవహారంలో ఉంచుకునేటువంటి ధైర్యం కాదు ఇది, శరీరం కింద పడిపోకుండా ఉండేటువంటి గుణం. ఈ ధైర్యం అనేది ఈ శరీరంలో ఉందా లేదా అనే విషయాలను ఒకసారి ఆలోచించుకుని దీన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించుకుని మనం పై విచారణ మరొకసారి చేపడితే దీని యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది అని అనిపిస్తోంది. అందువలన ఆ విచారణ మనం ఈరోజు రాత్రికి చేపట్టుకుని లేదా రేపు సాయంత్రం వరకు చేపట్టుకుని పైన చేయవలసినటువంటి విచారణను శ్రద్ధగా చేసుకుందాం. పరమాత్మ చెప్పినటువంటి అంశాలను మనం శ్రద్ధగా విని అర్థం చేసుకుందాం. ఆ అర్థం చేసుకోవటం అనేది మనసులోకి ఎక్కేటట్లుగా మనం అర్థం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ప్రయత్నానికి సహకరించమని, అనుగ్రహించమని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః. శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి
చాపి మాం విద్ధి क्षेत्रज्ञं चापि मां विद्धि సర్వక్షేత్రేషు భారత सर्वक्षेत्रेषु भारत క్షేత్రజ్ఞయోర్జ్ఞానం क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं యత్తజ్ఞానం మతం మమ यत्तज्ज्ञानं मतं मम తత్క్షేత్రం యచ్చ యాదృక్చ तत्क्षेत्रं यच्च यादृक्ष యద్వికారి యతశ్చ యత్ यद्विकारि यतश्च यत् స చ యో యత్ప్రభావశ్చ स च यो यत्प्रभावश्च తత్సమాసేన మే శృణు तत्समासेन मे शृणु ఋషిభిర్బహుధా గీతం ऋषिभिर्बहुधा गीतम् ఛందోభిర్వివిధైః పృథక్ छन्दोभिर्विविधैः पृथक् బ్రహ్మసూత్రపదైశ్చైవ ब्रह्मसूत्रपदैश्चैव హేతుమద్భిర్వినిశ్చితైః हेतुमद्भिर्विनिश्चितैः మహాభూతాన్యహంకారః महाभूतान्यहङ्कारः బుద్ధిరవ్యక్తమేవ చ बुद्धिरव्यक्तमेव च ఇంద్రియాణి దశైకం చ इन्द्रियाणि दशैकम् च పంచచేంద్రియగోచరాః पञ्चचेन्द्रियगोचराः ఇచ్ఛాద్వేషः సుఖం దుఃఖం इच्छाद्वेषः सुखम् दुःखम् సంఘాతశ్చేతనా ధృతిః सङ्घातश्चेतना धृतिः ఏతత్ క్షేత్రం సమాసేన एतत् क्षेत्रम् समासेन సవికారముదాహృతం सविकारमुदाहृतम् అమానిత్వమదంభిత్వం अमानित्वमदम्भित्वम् అహింసాక్షాంతిరార్జవం अहिंसाक्षान्तिरार्जवम् ఆచార్యోపాసనం శౌచం आचार्योपासनम् शौचम् స్థైర్యమాత్మవినిగ్రహః स्थैर्यमात्मविनिग्रहः ఇంద్రియార్థేషు వైరాగ్యం इन्द्रियार्थेषु वैराग्यम् అనహంకార ఏవ చ अनहङ्कार एव च జన్మ మృత్యుజరా వ్యాధి जन्म मृत्युजरा व्याधि దుఃఖదోషానుదర్శనం दुःखदोषानुदर्शनम् అసక్తిరనభిష్వంగః असक्तिरनभिष्वङ्गः పుత్రదారగృహాదిషు पुत्रदारगृहादिषु నిత్యం చ సమచిత్తత్వం नित्यम् च समचित्तत्वम् ఇష్టానిష్టోపపత్తిషు इष्टानिष्टोपपत्तिषु మయి చానన్యయోగేన मयि चानन्ययोगेन భక్తిరవ్యభిచారిణి भक्तिरव्यभिचारिणी వివిక్తదేశసేవిత్వం विविक्तदेशसेवित्वम् అరతిర్జన సంసది अरतिर्जन संसदि అధ్యాత్మజ్ఞాననిత్యత్వం अध्यात्मज्ञाननित्यत्वम् తత్వజ్ఞానార్థదర్శనం तत्त्वज्ञानार्थदर्शनम् ఏతజ్ఞానమితి ప్రోక్తం एतज्ज्ञानमिति प्रोक्तम् అజ్ఞానం యదతోన్యథా अज्ञानं यदतोऽन्यथा జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि యజ్ఞాత్వామృతమశ్నుతే यज्ञात्वामृतमश्नुते అనాదిమత్పరం బ్రహ్మ अनादिमत्परं ब्रह्म న సత్
సదుచ్యతే అసత్కన్నాసదుచ్యతే సర్వతః పాణిపాదం తత్ సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి సర్వమావృత్య తిష్టతి సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితం సర్వేంద్రియవివర్జితం అసక్తం సర్వభృచ్చైవ అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ నిర్గుణం గుణభోక్తృ చ బహిరంతశ్చ భూతానాం బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతిః జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం హృది సర్వస్య విష్ఠితం ఇతి క్షేత్రం తథా జ్ఞానం ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే మద్భావాయోపపద్యతే ప్రకృతిం పురుషం చైవ ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ విద్ధి ప్రకృతి సంభవాన్ కార్యకారణ కర్తృత్వే కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే భోక్తృత్వే హేతురుచ్యతే పురుష ప్రకృతిస్థో హి పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య కారణం గుణసంగోస్య సదసద్యో నిజన్మసు సదసద్యోని జన్మసు ఉపద్రష్టానుమంతా చ ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః దేహేస్మిన్ పురుషః పరః య ఏవం వేత్తి పురుషం య ఏవం వేత్తి పురుషం
ప్రకృతిం చ గుణైః సహ ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే న స భూయోభిజాయతే ధ్యానేనాత్మని పశ్యంతి ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే కర్మయోగేన చాపరే అన్యే త్వేవమజానంతః అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ చేపి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః మృత్యుం శ్రుతిపరాయణాః యావత్ సంజాయతే కించిత్ యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం సత్వం స్థావరజంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభా తద్విద్ధి భరతర్షభా సమం సర్వేషు భూతేషు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి యః పశ్యతి స పశ్యతి సమం పశ్యన్ హి సర్వత్ర సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం తతో యాతి పరాంగతిం ప్రకృత్యైవ చ కర్మాణి ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి అకర్తారం స పశ్యతి యదా భూత పృథగ్భావం యదా భూత పృథగ్భావం ఏకస్థమను పశ్యతి ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా బ్రహ్మ సంపద్యతే తదా అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ అనాదిత్వాన్ నిర్గుణత్వాన్ పరమాత్మాయమవ్యయః పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే న కరోతి న లిప్యతే యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే తథాత్మానోపలిప్యతే యథా ప్రకాశయత్యేకః యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః కృత్స్నం లోకమిమం రవిః
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं ప్రకాశయతి భారత प्रकाशयति भारत క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం क्षेत्रक्षेत्रज्ञयोरेवम् అంతరం జ్ఞానచక్షుషా अन्तरं ज्ञानचक्षुषा భూత ప్రకృతి మోక్షం చ भूतप्रकृतिमोक्षं च ఏ విదుర్యాంతి తే పరం ये विदुर्यान्ति ते परम् ఇది శ్రీమద్భగవద్గీతాసు इति श्रीमद्भगवद्गीतासु ఉపనిషత్సు उपनिषत्सु బ్రహ్మ విద్యాయాం ब्रह्मविद्यायां యోగశాస్త్రే योगशास्त्रे శ్రీకృష్ణార్జున సంవాదే श्रीकृष्णार्जुनसंवादे క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోऽధ్యాయః क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः క్షేత్రజ్ఞాధ్యాయాన్ని మొత్తాన్ని మనం 34 శ్లోకాలను చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు అన్నమాచార్యుల వారి సంకీర్తన ముద్దుగారే యశోద అనే సంకీర్తనను గానం చేసుకుని నామ సంకీర్తన కార్యక్రమాన్ని చేసుకుందాం. రతి కేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము రతి కేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము శతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము గతి మమ్ముగాచే కమలాక్షుడు గతి మమ్ముగాచే కమలాక్షుడు గతి మమ్ముగాచే కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీరు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలచల నిధిలోన బాయని దివ్యరతము పాలచల నిధిలోన బాయని దివ్యరతము పాలుని బల తిరిగి పద్మనాభుడు పాలుని బల తిరిగి పద్మనాభుడు పాలుని బల తిరిగి పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు దేవకీ సూతుడు దేవకీ సూతుడు సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుందాం.
ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.